హలో, నేను డాక్టర్ విజయభారతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విజయ ఫర్టిలిటీ సెంటర్, గోదావరిఖని, మంచిర్యాల. ఈ మధ్య నేను చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామంది పేషెంట్స్లో ఎగ్ రిజర్వ్ అనేది, అంటే ఎగ్స్ యొక్క నంబర్ అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. మేబీ ఎందుకంటే చాలామంది పేషెంట్స్ పిల్లల కన్నా ముందు కెరియర్ అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి పిల్లలు కనడం అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు అనిపిస్తున్నది. అలా కాకుండా యంగ్ పేషెంట్స్లో కూడా ఈ మధ్య ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది. సో పేషెంట్స్ ఎవరైతే పెళ్ళైన తర్వాత 1 year వరకు చూసి, అట్లీస్ట్ 30 years లోపు వాళ్ళు 1 year వరకు చూసి పిల్లలు కాకపోతే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలా కాకుండా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు పిల్లలు కాకపోతే అట్లీస్ట్ 6 months వరకు చూసి డాక్టర్ అనేది సంప్రదించాలి. ఎందుకంటే మన ఇండియన్స్లో ఎగ్ రిజర్వ్ అనేది 30 years తర్వాత చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ఒకవేళ ఏమైనా పిల్లల్ని ఇంకా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుందాము, ఇంకా అది భవిష్యత్తులో సెటిల్ అవ్వాలి, కొంచెం కెరీర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది. విజయ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినా కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తాము. ఓకేనా?